శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. కింద ఇంకేమంటున్నాడు? 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చెను. సైనికులంటే ఎవరు చెప్పండి? పోలీసు వారు. అప్పట్లో వారు ఎలాగ పనిచేసేవారు? సైనికులని పిలువబడేవారు. ఆయన కింద చాలామంది పోలీసు వారు ఉన్నారు. నా కింద చాలామంది సైనికులు ఉన్నారయ్యా. ఒకరిని పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. అంత అధికారం నాకుంది. అయినా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానంటూ ఉన్నాడు. ఇంత అధికారి, ఇంత ఆఫీసర్ అయ్యుండి కూడా ఏమంటున్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను గనుక, నా దాసుడు రోగి అయి పడి ఉన్నాడు గనక మాట మాత్రము నీ దాసుడు స్వస్థత పొందునుగా, కానీ మాట మాత్రం సెలవిచ్చాలు. ఎందుకంటే నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అంత పరిశుద్ధుని, అంత నీతిమంతుని, అంత భక్తి కలిగిన వాడిని, అంత ప్రార్థనాపరుణ్ణి, అంత విశ్వాసం కలిగిన వాడిని కానని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆ మాట చదువుకుందా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే ఆశ్చర్యపడుతున్నా అంట. అప్పుడు ఏం చేస్తున్నంట ఆయన? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఇతని వంటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన విశ్వాసం ఎలాగుంది? అంచెలంచెలుగా తరిగిపోతూ ఉందా? అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉన్నదా? దేవుడు శ్రేష్టమైనటువంటి ఘనకార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహత్కార్యములు, లెక్కలేనన్న అద్భుతాలు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుడు చేస్తూ ఉంటే అది కన్నులారా మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో చెప్పబడుతున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు. అప్పుడు మీ విశ్వాసం ఏం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? అంచెలంచెలుగా మీరు విశ్వాసంలో పెంచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూసి, ఇశ్రాయేలులో నేను ఇంతటి విశ్వాసం ఉన్న వారిని చూడలేదని దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం వాక్యము నేర్చుకునే కొలది, ప్రార్థన నేర్చుకునే కొలది, విశ్వాసములో పెరిగే కొలది, పరిచర్యలో ముందుకు దూసుకొని వెళ్ళే కొలది, దైవ సేవకుల నుండి దేవుడు పలికించేటువంటి శ్రేష్టమైన మాటలు వినే కొలది మనకేం రావాలి చెప్పండి? ఏం రావాలా? విశ్వాసం అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉండాలి. తరిగిపోయి అవిధేయులై, అగ్రానులై, గర్విష్ఠులై, అహంకారులై, భక్తిహీనులైపోవాలని కాదు ప్రియులారా. దేవుడే ఆశ్చర్యపోనటువంటి విశ్వాసాన్ని మనం దేవుని ఎడల కనపరచాలి. దేవునికి ఆశ్చర్యం కలిగించేటువంటి క్రియ ఈ శతాధిపతి కనపరిచాడు. అంతగా తగ్గించుకున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుణ్ణి కలిగిన తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని యొక్క ఘనకార్యాలు మనం చూసిన తర్వాత, దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేసిన తర్వాత, నీ ఇరుపొరు వారి జీవితంలో అద్భుతములు చూసిన తర్వాత నీ విశ్వాసం పెరగాలని దేవుడు కోరుకున్నాడు. ప్రభువా,
నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నా విశ్వాసాన్ని పెంచయ్యా. అవిశ్వాసము నాలోనికి రానియద్దయ్యా, అపనమ్మకము నా హృదయంలోనికి రానియద్దు తండ్రి అని దేవుని సన్నిధిలో మనం వేడుకుంటే బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చి చూపిస్తాడు. అందుకే దేవుడు ఈయనను బట్టి సంతోషపడుతున్నాడు. ఈ శతాధిపతి మాటలు విని దేవుడే ఆశ్చర్యపోతూ ఉన్నాడంట. ఇశ్రాయేలీలలో ఇతని వంటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదని దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో ఇలాంటి గొప్ప విశ్వాసం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే దేవుడు ఏమంటాడు, వీని పక్క పాడేసేయి, వీని పీకి పాడేసేయి, ఇంకొకరిని పెడదాం, ఇంకొకరిని తీసుకొద్దాం అంటాడు దేవుడు. నేను కాదు, ఎవరు అనేది చెప్పండి? దేవుడే అంటూ ఉన్నాడు. దేవుడే ఏం చేస్తాడంట, అక్కడ ఉన్నటువంటి యజమాని, ప్రభువా ఈ చెట్టు కొంచెం క్లీన్ చేద్దామయ్యా, కొంచెం మన్ను తీసి ఎరువేసి నీళ్ళు పోస్తే కొంచెం కాయ పిందె వస్తుందేమో, కొంచెం ఆగండి అయ్యా అని యజమాని అంటే దేవుడు ఇంకో సమయం ఇస్తా అంట. ఒక సంవత్సరం ఇచ్చినా కూడా మరలా చెట్టు ఎలాగున్నదో అలాగే ఉందనుకోండి, దేవుడు దాన్ని ఏం చేస్తా అంట, చెట్ల వేరున ఏమున్నది గొడ్డలు ఉందంట, గొడ్డలు తీసుకొని రండి, దాన్ని అడుక్కు నరికి వేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా గొడ్డలి ఉన్నదన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి భయపడి లోబడి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.